న్యూస్ చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాజ్యాంగానికి లోబడకుండా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు మాజీ ఎంపీ హర్ష కుమార్. రాష్ట్రపతికి పార్లమెంటుకు లేని అధికారాలు సుప్రీంకోర్టుకు ఎక్కడివని ప్రశ్నించారు. వర్గీకరణ విషయంలో కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై శనివారం రాజమండ్రిలో సభ ఏర్పాటు చేస్తానన్నారు. మందకృష్ణ మాదిగను టీడీపీ పావులా వాడుకుందని ఆరోపించారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా విభజించు పాలించు అన్న సిద్ధాంతాన్ని పట్టుకుని మాదిగల్ని తమ ఓటు బ్యాంక్గా మార్చుకోవాలని ఒక కుతంత్రంతో ఈ సబ్జెక్ట్ని తెర మీదకి తీసుకొచ్చి మందకృష్ణని ఒక పావుగా వాడుకొనపడడం జరిగింది. సుప్రీంకోర్టు అనుమతి లేకుండా, రాజ్యాంగం అనుమతి లేకుండా కొంతకాలం వర్గీకరణ రాష్ట్రంలో చేసి సుప్రీంకోర్టుతో బొట్టుకాయలు వేయించుకున్నాడు చంద్రబాబు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ వర్గీకరణ చెల్లదని చెప్పి దానికి ఒకవేళ చెల్లాలంటే ఏ విధంగా చెయ్యాలన్నది చెప్పడం జరిగింది. ఈ రోజున మను ధర్మానికి ఒక రాయబారిలాగా, మను ధర్మానికి ఒక పావులాగా ఈరోజు మందకృష్ణ వాడబడుతూ ఈ రోజున ఈ తీర్పు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను న్యాయస్థానాన్ని, ఆర్టికల్ 341 అన్నది షెడ్యూల్ కులాల గురించి ఉద్దేశించబడింది. దీంట్లో పార్లమెంటుకు కానీ రాష్ట్రపతికి కానీ షెడ్యూల్ కులాల్లో ఏదన్నా కొత్తగా ఉన్న ఏర్పడినటువంటి తెగలను కానీ జాతులను కానీ కలపవచ్చు, లేదన్నా ఎవరైనా డెవలప్ అయిపోయే కులాల్లో ఉన్న వాళ్ళని తీసేయచ్చు. అలాగే తెగల్లో ఒక తెగ డెవలప్ అయిందంటే ఆ తెగని తీసేయచ్చు, ఆ తెగనికి కలపచ్చు. రాష్ట్రపతికి కానీ, అంటే పార్లమెంటుకు కూడా వర్గీకరణ చేయడానికి ఎటువంటి అధికారం కూడా లేదు. అటువంటి పార్లమెంటరీకే అధికారం లేని సబ్జెక్ట్ని సుప్రీంకోర్టు తీర్పుని ఏ విధంగా జడ్జి చేసింది? పార్లమెంటుకి అధికారం లేదు, రాష్ట్రపతికి అధికారం లేదు, సుప్రీంకోర్టుకి అధికారం ఉంటుందా? సుప్రీంకోర్టు ఏ విధంగా పనిచేస్తుంది? భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి. కానీ సుప్రీంకోర్టు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ తీర్పు ఇచ్చింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునే పరిస్థితి లేదు, షెడ్యూల్ తెగలు కానీ షెడ్యూల్ కులాలు కానీ. ఎందువల్లంటే ఇది మోడీ చంద్రబాబు నాయుడు ఆడిన ఒక కుట్ర, పెద్ద కుట్ర. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది కుట్ర అని చెప్పి, ఈ కుట్రలో వీళ్ళిద్దరూ భాగస్వామ్యం ఉందని ఎందుకు చెప్తున్నానంటే, అఫ్కోర్స్ మందకృష్ణ మాదిగ అన్నది ఒక పావు మాత్రమే. చంద్రబాబు నాయుడు మోడీ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మాదిగలు వర్గీకరణ చేస్తానని మేనిఫెస్టోలో పెట్టాడు. ఆ రోజు వరకు నేను చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసి, ఎప్పుడైతే మేనిఫెస్టోలో ఈ సబ్జెక్ట్ పెట్టాడో నేను వచ్చిన వెంటనే మీరు బాగా గమనించాలి, నేనే వర్గీకరణ చేస్తాను. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టాడైనా, నేను అధికారంలోకి వస్తే నేనే వర్గీకరిస్తాను అని పెట్టాడు. సుప్రీంకోర్టులో తీర్పు ఫిబ్రవరిలో రిజర్వ్ చేయబడింది. అంటే రిజర్వ్ చేయబడిన తీర్పు నీకు తెలుసా? మోడీకి తెలుసా? అంటే సుప్రీంకోర్టుని మేనేజ్ చేసి ఆ తీర్పు ఏదో తెలుసుకునే
చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడా, లేకపోతే మోడీ చంద్రబాబు నాయుడు కల్పించి వాళ్ళిద్దరు కలిసి సుప్రీంకోర్టును మేనేజ్ చేశారా?